వెల్కమ్ బ్యాక్ అందరికి. మనం ఈ వీడియోలో ఇప్పుడు మనకి వచ్చిన కోర్సెస్ ఇంకా సర్టిఫికేషన్స్ని ఎలా కంప్లీట్ చేయాలి, మనం సర్టిఫికేట్ని ఎలా జనరేట్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలు చూద్దాం. సో ఫస్ట్ అయితే ఏదైనా ఒకటి ఓపెన్ చేసి దాన్ని ఎలా కంప్లీట్ చేయాలో మీకు చూపిస్తాను. తర్వాతకి నా సర్టిఫికేట్స్లో ఒకటి ఓపెన్ చేసి మొత్తం కంప్లీట్ అయినాక ఎలా వస్తుందో కూడా చూపిస్తాను. సో ఓకే, చూసేద్దాం. మీ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మనకి ఇలా వస్తుంది కదా. సో నేను ఆల్రెడీ ట్రై చేసి చూసాను, అందుకే కొంచెం ప్రోగ్రెస్ అనేది వచ్చింది. మనకి ఈ కంటెంట్స్లో డబుల్ టిక్ అని పెడితే అప్పుడు మనకి మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు. సో మనం ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. గెటింగ్ స్టార్టెడ్ విత్ క్లౌడ్ ఉంది కదా, సో దాన్ని ఓపెన్ చేసి లైక్ మీరు మొత్తం వినండి. దానివల్ల కూడా సమ్టైమ్స్ మనకి ప్రాబ్లం అవుతుంది. మీకు కంప్లీట్ అవ్వాలి అని చూపించడం కోసం నేను మొత్తం స్కిప్ చేస్తున్నా. సో మనకి అది కంప్లీట్ అయిపోయింది చూడండి. అది కంప్లీట్ అయిపోగానే మనకి ఇక్కడ డబుల్ టిక్స్ అనేది పడుతుంది. సో అంతా మొత్తం ఇందులో ఉన్న టాపిక్స్ అన్నిటికీ డబుల్ టిక్స్ అని పడాలి. డబుల్ టిక్స్ అనేవి పడాలి, అప్పుడే మనకి కంప్లీట్ అయిపోతుంది. సో ఒకసారి నేను కంప్లీట్ చేసిన సర్టిఫికేషన్స్ కూడా చూద్దాం. సో ఓకే, ఇప్పుడు మనం నా సర్టిఫికేషన్స్ చూద్దాం. ఎస్, ఇప్పుడు మనం మన డాష్బోర్డ్లోకి వచ్చినాం కదా, అందులో అచీవ్మెంట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్టిఫికేట్స్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది కదా. దీంట్లో మనకి సో ఇక్కడేమో డౌన్లోడ్ సర్టిఫికేట్ అని వచ్చింది. అండ్ ఇవన్నీ నేను ప్రగతి పార్ట్ టు ఫ్యూచర్ కోహార్ట్ 7 అప్పుడు 2 చేస్తే సరిపోతుందో లేదా అని మొత్తం కంప్లీట్ చేసిన. సో అందుకే ఇన్ని సర్టిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. చూడండి, నాకు అప్పుడు నేను కంప్లీట్ చేసినప్పుడు నాకు కూడా సర్టిఫికేట్ అనేది జనరేట్ అవ్వలేదు అన్నిటికీ. బట్ ఇప్పుడు చూస్తే అన్నిటికీ 13 సర్టిఫికేషన్స్కి సర్టిఫికేట్ అనేది జనరేట్ అయిపోయింది. సో చూద్దాం మనం ఇప్పుడు. సో పైథాన్ డెవలపర్ సర్టిఫికేషన్ కూడా చేశాను అనమాట నేను. అందులో మనకి ప్రీ కంటెంట్ అనేది ఉంటుంది. ఇందులో మనకి ఈ కంటెంట్ మొత్తం కంప్లీట్ చేయాలి 1 by 1. అప్పుడే మనకి ఫైనల్ అసెస్మెంట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో ప్రీ కంటెంట్లో కూడా సేమ్ స్టార్ట్ క్లిక్ చేసి ఇందులో ఉన్న టాపిక్స్ అన్నీ అయిపోయేలాగా రాయాలి. సో లాస్ట్ అసెస్మెంట్ ఉంటుంది. ఇది మనకి రాసిన తర్వాతకి సర్టిఫికేట్ అంటే మనకి మొత్తం కంప్లీట్ అయినట్టు ప్రోగ్రెస్ అనేది 2 days పడుతుంది మనకి అప్డేట్ అవ్వడానికి సమ్టైమ్స్. సో మీరు అస్సలు కంగారు పడకండి, మనకు ఖచ్చితంగా అప్డేట్ అవుతుంది. మీరు ఒక్కసారి కంప్లీట్ చేశారంటే అసైన్మెంట్ అనేది మీకు ఖచ్చితంగా అప్డేట్ అయిపోతుంది. మీరు కాకపోతే మీరు చేయాల్సిన థింగ్ ఏంటి అంటే, మీరు డైలీ ఒక్కసారైనా మీ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ది వెబ్సైట్ ఓపెన్ చేసి మీ అచీవ్మెంట్స్ని ఓపెన్ చేసి సర్టిఫికేట్స్ చూస్తుండండి. లైక్ అంటే మీరు డైలీ ఒక్కసారైనా ఓపెన్ చేస్తే మనం ఓపెన్ చేయడం అంటే మనం యాక్టివ్లో ఉండడం వల్ల మనకి తొందరగా అప్డేట్ అవుతుంది ప్రోగ్రెస్. సో ఇలా మనం సర్టిఫికేట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. సో మీరు కంప్లీట్గా అసైన్మెంట్ అనేది కంప్లీట్ చేస్తే మీకు ఖచ్చితంగా ప్రాబ్లం ఏమి ఉండదు. అందరు కంగారు పడకండి. సో మీరు ఎంత వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేసుకోండి కోర్సెస్ ఇంకా సర్టిఫికేషన్స్. ఒకవేళ కంప్లీట్ అయి ఉంటే మీరు నేను ఓపెన్ చేసి చూపించినట్టు మీరు కూడా మీ ఇక్కడ అచీవ్మెంట్స్ ఉంది కదా, అచీవ్మెంట్స్లో సర్టిఫికేషన్స్ ఓపెన్ చేసి డైలీ ఒక్కసారైనా మీ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో దట్ మీరు యాక్టివ్లో ఉండడం వల్ల తొందరగా అప్డేట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. సో నేను కూడా ప్రీవియస్గా చేసినప్పుడు నాది కూడా చాలా ప్రాబ్లం అయింది నాకు.
నేను చేసినప్పుడు గూడా నాకు ఎమ్మటే ప్రోగ్రెస్ అనేది కంప్లీట్ అవ్వలేదు. నాకు 2 డేస్ అలా పట్టింది. నేను ఇన్ఫోసిస్ వాళ్ళకి ఈమెయిల్ గూడా సెండ్ చేశాననమాట అప్పుడు. సెండ్ చేస్తే వాళ్ళు గూడా నాకు వెయిట్ ఫర్ అప్ టు 2 డేస్ అని చెప్పినారు. అండ్ అయినా గూడా నేను మళ్ళీ మళ్ళీ పెడుతూనే ఉన్నా. తర్వాత వాళ్ళు సేమ్ రిప్లై అదే ఇచ్చినారు. అండ్ తర్వాత నేను డైలీ ఓపెన్ చేయడం వల్ల నా సర్టిఫికేషన్ అనేది జనరేట్ అయిపోయింది. అలా నేను అన్ని సర్టిఫికేషన్స్ కూడా జనరేట్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, నేను అప్పుడు చేసినప్పుడు నాది మేబీ 10 సర్టిఫికేషన్స్ అనేవి కంప్లీట్ అయ్యి ఉన్నాయి. బట్ ఇప్పుడు చూస్తే మనకి 13 కోర్సెస్‌లో 13 సర్టిఫికేషన్స్ కూడా జనరేట్ అయిపోయినాయి. సో, ఈ విధంగా మనకి జనరేట్ అయితే ఖచ్చితంగా అవుతాయి. నేను చూపించిన వేలో మీరు సర్టిఫికేషన్స్ ఇంకా కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసుకోండి. మనకి సర్టిఫికేషన్‌లో పర్సెంటేజ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని రిక్వైర్డ్ పర్సెంటేజ్‌ని అబోవ్ పర్సెంటేజ్ అనేది రావాలి. అండ్ మీకు అది ఆహ్, అసెస్మెంట్ కంప్లీట్ చేసేటప్పుడు సర్టిఫికేషన్‌ది మీరు వెబ్ క్యామ్ అనేది ఆన్‌లోనే ఉంటుంది. సో, బీ కేర్‌ఫుల్. ఇంకా యెస్, ఇది మన ఈరోజు వీడియో. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఫర్దర్‌గా మీరు హ్మ్, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇంకా షేర్ కూడా చేయండి. ఇలాంటి మరికొన్ని కొత్త అప్డేట్స్‌తో మళ్ళీ కలుద్దాం.